వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. హాయ్ స్టూడెంట్స్, నేను మీ డాక్టర్ గోవింద్ కొలుసు, ఆంధ్రప్రదేశ్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ సబ్జెక్టు సంస్కృత్ సంబంధించినటువంటి వీడియోస్ నా యూట్యూబ్ ఛానల్ డాక్టర్ గోవిందరాజు కొలుసు నా ఛానల్లో ఈ రోజు నుంచి మార్చి 2వ తారీఖు వరకు కూడా ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ కావచ్చు, ద్వితీయ సంవత్సరం సెకండ్ ఇయర్ కావచ్చు, విద్యార్థులందరూ కూడా మీ టార్గెట్ 99 మార్కులు అయితే గనక నేను పెట్టేటటువంటి ప్రతిరోజు కూడా క్రమం తప్పకుండా నా వీడియోస్ అన్నీ కూడా ఫాలో అయ్యి, నేను చెప్పే టిప్స్ అన్నీ కూడా ఫాలో అయ్యి ఎగ్జామ్లో మీరు అంటే సంస్కృత్లో పబ్లిక్ ఎగ్జామ్లో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ కావచ్చు, సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ కావచ్చు 99 మార్కులు ప్రతి ఒక్కళ్ళు కూడా బాగా రాసి 99 మార్కులు రీచ్ అయ్యే విధంగా నా వీడియోస్ ప్రతిరోజు కూడా చూస్తారని ఆశిస్తున్నాను. అదేవిధంగా ముఖ్యంగా బిలో యావరేజ్ అనమాట, బిలో యావరేజ్ కనుక మనం చూసుకున్నట్లయితే వాళ్ళకి సంబంధించినటువంటి వీడియోస్ కూడా వాళ్ళు కనీసం ఒక 40 మార్కులకి, పాస్ మార్క్ వచ్చేపాటికి 35 మార్కులు కదా, కనీసం 40 మార్కులు తెచ్చుకునే విధంగా వాళ్ళకి కూడా సపరేట్గా 100% పాస్ గ్యారంటీ సంస్కృత్లో అన్న వీడియోస్ కూడా మీకు అప్లోడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి బిలో యావరేజ్ స్టూడెంట్స్ అందరూ కూడా నిరుత్సాహపడకుండా నా వీడియోస్ని క్రమం తప్పకుండా ఈ 10 డేస్లో అయినా సరే ప్రతిరోజు కూడా వీక్షించి మీరందరూ కూడా మీరు అనుకున్న మార్కులు కనీసం 40 మార్కుల కన్నా రీచ్ అవుతారని నేను ఆశిస్తున్నాను. స్టూడెంట్స్, ఈరోజు ఆంధ్రప్రదేశ్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సబ్జెక్టు సంస్కృతికి సంబంధించినటువంటి మార్చి 2025 క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ చూద్దాం ఒకసారి. ముందుగా క్వశ్చన్ నెంబర్ 1, శ్లోకం పూరయిత్వ భావం చ లిఖిత అని ఇస్తారనమాట. అంటే ఫిల్లింగ్ ద పోయమ్ అండ్ మీనింగ్. ఇక్కడ మనకి పోయమ్స్ సంబంధించినటువంటి పోయిటరీలో థర్డ్ లెసన్, 4th లెసన్. థర్డ్ లెసన్లో 6 పోయమ్స్ ఉంటాయి ఇంపార్టెంట్వి. 4th లెసన్ అయినటువంటి నీతి శ్లోక అనే 4వ లెసన్లో 6 ఇంపార్టెంట్ పోయమ్స్ ఉంటాయి అనమాట. అంటే మన 50-50 చాయిస్ ఉంటుంది కాబట్టి వితౌట్ చాయిస్గా 4th లెసన్ నీతి శ్లోక అనే 4వ లెసన్లో 6 శ్లోకాస్ ఉంటాయి, ఇంపార్టెంట్ పోయమ్స్, మోరల్ పోయమ్స్. ఈ 6 శ్లోకాల నుంచి మనకి ఒక పోయం ఇవ్వడం జరుగుతుంది. మనం అంటే పోయం రాసినందుకు 3 మార్కులు, దాని మీనింగ్ రాసినందుకు 3 మార్కులు, టోటల్గా 6 మార్కులు అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 2 చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 2 వచ్చేపాటికి ఎస్ఐస్ ఫ్రమ్ పొయిటరీ, అంటే పద్య భాగానికి సంబంధించినటువంటి ఎస్ఐ క్వశ్చన్స్ అనమాట. మనకు వచ్చేపాటికి పొయిటరీలో ఎస్ఐ క్వశ్చన్స్ ఉన్న లెసన్స్ అన్ని 4 లెసన్లు. ఫస్ట్ లెసన్, సెకండ్ లెసన్, 5th లెసన్ అండ్ 6th లెసన్. మనకి 50-50 చాయిస్ ఉంటుంది కాబట్టి వితౌట్ చాయిస్గా పొయిటరీలో ఫస్ట్ లెసన్ అనేటువంటి దశరథస్య పశ్చాత్తాప అనే ఎస్ఐ క్వశ్చన్, సెకండ్ లెసన్ వచ్చేపాటికి మాయావటు. ఈ 2 ఎస్ఐలు నేర్చుకుంటే సరిపోతుంది వితౌట్ చాయిస్గా. ఈ 2 ఎస్ఐ క్వశ్చన్ నుంచి మీకు వితౌట్ చాయిస్గా ఒక ఎస్ఐ క్వశ్చన్ ఇస్తాడు, మనకి 6 మార్కులు అనమాట ఇది. తర్వాత క్వశ్చన్ నెంబర్ 3. క్వశ్చన్ నెంబర్ 3 కనుక మనం చూసుకున్నట్లయితే ఇది ఎస్ఐస్ ఫ్రమ్ ప్రోజ్. ఇది కూడా మనకి అంటే ప్రోజ్లో ఎస్ఐ సంబంధించినటువంటి 4 లెసన్స్ ఉంటాయండి. క్వశ్చన్ నెంబర్ అంటే ఫస్ట్ లెసను, సెకండ్ లెసను, 5th లెసను, 6th లెసన్. మనకి 50-50 చాయిస్ ఉంటుంది కాబట్టి మనం అంటే ఈజీకున్న లెసన్స్ ఏంటి, మనకి 5th లెసన్ అనేటువంటి స్వేదస్య పుష్పాణి, 6వ లెసన్ వచ్చేపాటికి వర్షా పరిదేవనం. ఈ 2 ఎస్ఐస్ కనుక మనం నేర్చుకున్నట్లయితే ఈ 2 ఎస్ఐ క్వశ్చన్ నుంచి మనం వితౌట్ చాయిస్గా పబ్లిక్ ఎగ్జామ్లో ఒక ఎస్ఐ క్వశ్చన్ వస్తుంది, 6 మార్కులు అనమాట. తర్వాత 4th క్వశ్చన్ చూసినట్లయితే మనం ఉపవాచకం అంటే నాన్ డీటెయిల్ మొత్తం మీకు 6 లెసన్స్ ఉంటాయండి. 6 లెసన్ నుంచి 6 క్వశ్చన్లు ఇస్తాడు. మనం ఎన్ని రాయాలి, ఇక్కడ 6 లెసన్ నుంచి 6 క్వశ్చన్లు ఇస్తాడు. మనం వితౌట్ చేసి ఎన్ని రాయాలి, 4 క్వశ్చన్స్ రాయాలి. అంటే 4 లెసన్ నేర్చుకుంటే సరిపోతుంది. అంటే ఏ లెసన్స్ అంటే సింపుల్గా ఈజీగా ఉన్న లెసన్స్ ఏంటంటే ఫస్ట్ లెసను, థర్డ్ లెసను, 4th లెసను అండ్ 5th లెసన్. ఈ 4 లెసన్ నేర్చుకుంటే సరిపోతుంది. ఒకవేళ మీరు చాయిస్ రాసే లెక్క అయితే 6 లెసన్లు నేర్చుకోవాల్సి ఉంటుంది అనమాట. లేదు 4 లెసన్లు నేర్చుకున్నట్లయితే 4 లెసన్ నుంచి 4 క్వశ్చన్లు రాస్తారు వితౌట్ చాయిస్గా, 4 × 2 8 మార్క్స్ అనమాట. తర్వాత క్వశ్చన్ నెంబర్ 5. క్వశ్చన్ నెంబర్ 5కి వచ్చేపాటికి సందర్భ వాక్యాన్ని పద్య భాగం
అంటే యానిటేషన్స్ ఫ్రమ్ పొయిట్రీ. ఇక్కడ మనకు వచ్చేపాటికి మనకి పొయిట్రీలో సందర్భ వాక్యాలు ఉన్న లెసన్స్ అన్ని 4 లెసన్లు. ఫస్ట్ లెసను, సెకండ్ లెసను, 5th లెసను, 6th లెసన్. 50-50 చాయిస్ ఉంటుంది కాబట్టి వితౌట్ చాయిస్గా ఫస్ట్ లెసన్ అయినటువంటి దశరథస్య పశ్చాత్తాప, అలాగే సెకండ్ లెసన్ అయినటువంటి మాయావటు, ఈ 2 లెసన్లు కలిపి 8 సందర్భ వాక్యాలు ఉంటాయి. ఈ 2 లెసన్ నుంచి 2 యానిటేషన్లు మనకి ఎగ్జామ్లో ఇవ్వడం జరుగుతుంది. అదే చాయిస్గా అయితే కనుక 4 సందర్భాలు ఇస్తారండి. వితౌట్ చాయిస్గా మనం 2 రాయాల్సి ఉంటుంది. కాబట్టి ఈ 2 లెసన్స్ మనం నేర్చుకుంటే సరిపోతుంది. దశరథస్య పశ్చాత్తాప మరియు మాయావటు అంటే ఈ 2 లెసన్ నుంచి 2 సందర్భాలు రాస్తాం మనం. 2 × 3 6 మార్క్స్ అనమాట. తర్వాత క్వశ్చన్ నెంబర్ 6, 6th రోమన్ వచ్చేపాటికి సందర్భ వాక్యాన్ని గద్య భాగం అంటే యానిటేషన్స్ ఫ్రమ్ ప్రోజు. ఇది కూడా మనకి 4 సందర్భాలు ఇస్తారండి. వితౌట్ చాయిస్గా మనం 2 రాయాలి. వితౌట్ చాయిస్గా చూసుకున్నట్లయితే మనం ప్రోజులో 5వ లెసన్ అయినటువంటి శ్వేతస్య పుష్పాణి, 6వ లెసన్ అయినటువంటి వర్షాపరిదేవనం, ఈ 2 లెసన్లో మనం సందర్భాలు చదివినట్లయితే వితౌట్ చాయిస్గా మనం 2 రాయొచ్చు. 2 లెసన్ నుంచి 2 మనం 2 × 3 6 మార్క్స్ అనమాట. తర్వాత 7th రోమన్ చూసినట్లయితే మనకి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ ఫ్రమ్ పొయిట్రీ అంటే పొయిట్రీ 2 మార్క్ క్వశ్చన్స్ అనమాట. ఇది ఇక్కడ మనకి పొయిట్రీలో నెంబర్ ఆఫ్ లెసన్స్ ఎన్ని ఉంటాయంటే 6 లెసన్స్ ఉంటాయి. మనకి 6 లెసన్ నుంచి 6 క్వశ్చన్లు ఇస్తాడు. మనం వితౌట్ చాయిస్గా ఎన్ని క్వశ్చన్లు రాయాలి? 3 క్వశ్చన్లు రాయాల్సి ఉంటుంది. అంటే మనం వితౌట్ చాయిస్గా ఎనీ 3 లెసన్స్ నేర్చుకుంటే సరిపోతుంది. మనకి ఈజీగా ఉండే లెసన్స్ ఏంటంటే ఫస్ట్ లెసన్ దశరథస్య పశ్చాత్తాప, సెకండ్ మాయావటు అండ్ 4th లెసన్ నీతి శ్లోకా. ఈ 3 లెసన్లో కలిపి మీకు దాదాపు 12 క్వశ్చన్లు ఉంటాయండి. ఈచ్ లెసన్కి 4 క్వశ్చన్లు చెప్పిన 3 × 4 12 క్వశ్చన్స్ అనమాట. ఈ 12 క్వశ్చన్ల నుంచి మీరు 3 క్వశ్చన్లు రాస్తారు. 3 × 2 6 మార్క్స్ అనమాట. తర్వాత నెక్స్ట్ రోమన్ చూసుకున్నట్లయితే 8th రోమన్ అంటే షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ ఫ్రమ్ ప్రోజు అంటే ప్రోజ్ 2 మార్క్ క్వశ్చన్స్ అండి ఇవి. ఇది కూడా మనకి ప్రోజులో 6 లెసన్స్ ఉంటాయి. 6 లెసన్ నుంచి 6 క్వశ్చన్లు ఇస్తాడు. వితౌట్ చాయిస్గా మనం 3 క్వశ్చన్లు రాయాల్సి ఉంటుంది. మనకి ఈజీగా ఉండే లెసన్స్ అయినటువంటి ప్రోజులో చూసుకున్నట్లయితే ఫస్ట్ లెసన్ కపింజలోపదేశ, ఈ లెసన్లో 4 క్వశ్చన్లు ఉంటాయి. 4 క్వశ్చన్ల నుంచి 1 క్వశ్చన్ ఇస్తాడు. అలాగే ప్రోజులో 5వ లెసన్ అయినటువంటి శ్వేతస్య పుష్పాణి, ఈ లెసన్ నుంచి కూడా మనకి 4 క్వశ్చన్లు ఉన్నాయి. 4 క్వశ్చన్ నుంచి 1 క్వశ్చన్ ఇవ్వడం జరుగుతుంది. తర్వాత 6వ లెసన్ వర్షాపరిదేవనం, ఈ లెసన్లో కూడా మనకి 4 క్వశ్చన్స్ ఉన్నాయి. 4 క్వశ్చన్ నుంచి 1 క్వశ్చన్ ఇవ్వడం జరుగుతుంది. ఓవరాల్గా ఈ అంటే 3 లెసన్లు కలిపి 12 క్వశ్చన్స్ నేర్చుకున్నట్లయితే మీరు పబ్లిక్ ఎగ్జామ్లో 8th రోమన్లో 3 క్వశ్చన్స్ రాయొచ్చు వితౌట్ చాయిస్గా. 3 × 2 6 మార్క్స్ అనమాట. తర్వాత 9th రోమన్ అంటే మీకు గ్రామర్ పార్ట్ అనమాట. ఇక్కడ నుంచి మీకు కంప్లీట్గా గ్రామర్ పార్ట్ ఏది క్వశ్చన్ నెంబర్ 9వ క్వశ్చన్ దగ్గర నుంచి 14వ క్వశ్చన్ వరకు కంప్లీట్గా మీకు గ్రామర్ పార్ట్ అంటే 40 మార్క్స్ అనమాట. ఇప్పుడు మనం 9వ క్వశ్చన్ చూసుకున్నట్లయితే పత్రలేఖనం, లెటర్ రైటింగ్. మనకు వచ్చేపాటికి పబ్లిక్ ఎగ్జామ్లో లెటర్ సిలబస్లు 4 లెటర్లు ఇవ్వడం జరిగింది. దాంట్లో మనకి వితౌట్ చాయిస్గా 2 లెటర్లు ఇస్తే మనం 1 రాయాలి. కాబట్టి 3వ లెటర్ అయినటువంటి జ్వరార్థస్య విరామగ్రహణాయ అభ్యర్థన పత్రం, 4వ లెటరు విరామగ్రహణాయ అభ్యర్థన పత్రం. ఈ 2 లెటర్లు కనుక మనం నేర్చుకున్నట్లయితే ఈ 2 లెటర్ల నుంచి మనకి పబ్లిక్ ఎగ్జామ్లో 1 లెటర్ వస్తుంది. మనం వితౌట్ చాయిస్గా రాయాల్సిన 1 లెటరే కాబట్టి 1 × 5 5 మార్క్స్ అనమాట. నెక్స్ట్ 10th రోమన్ కనుక మనం చూసుకున్నట్లయితే శబ్దాస్ అనమాట అంటే శబ్దాలు. మనకి శబ్దాలు వచ్చేపాటికి అంటే ఈ రోమన్ సంబంధించి మనం వితౌట్ చాయిస్గా అంటే ఏ శబ్దాలు నేర్చుకోవాలంటే పుంలింగ శబ్దాలు వచ్చేపాటికి మనకి 5 శబ్దాలు ఉంటాయండి. అంటే 1 to 5 అనమాట. అంటే రామ, శివ, హరి, రవి, భాను, ఈ 5 శబ్దాలని మనం పుంలింగ శబ్దాలు అంటాము. ఈ 5 శబ్దాల నుంచి మనకి పబ్లిక్ ఎగ్జామ్లో 1 శబ్దం వస్తుంది అనమాట. తర్వాత నపుంసలింగ శబ్దాలు. నపుంసలింగ శబ్దాలు అంటే ఏ శబ్దాలు ఇవి? వన, ఫల, వారి, ఈ 3 శబ్దాల నుంచి మనకు 1 శబ్దం వస్తుంది. అంటే మనకి ఇవ్వడం 4 రకాల శబ్దాలు ఇస్తారండి. మనం వితౌట్ చాయిస్గా 2 రకాల శబ్దాలు నేర్చుకుంటున్నాం. మనం 2 types ఆఫ్ శబ్దాసే నేర్చుకుంటున్నాం. ఒకటి పుంలింగాలు, రెండోది నపుంసలింగాలు. మనం అంటే పుంలింగాలు 5 శబ్దాలు 1 శబ్దం రాస్తాము, నపుంసలింగాలు 3 శబ్దాలు 1 శబ్దం రాస్తాము. ఇలా మనం 2 రాస్తాం వితౌట్ చాయిస్గా. ఒక్కో శబ్దానికి 6 మార్కులు, 2 × 6 12 మార్క్స్ ఉంటుంది అనమాట. నెక్స్ట్ గ్రామర్ పార్ట్లో 3rd రోమన్ వచ్చేపాటికి 11th రోమను
ధాతువులు. దీన్నే కంజుగేషన్స్ లేదా రూట్స్ అంటాం మనం. ఇవి వచ్చేపాటికి ధాతువులు ముఖ్యంగా 2 రకాలండి, పరస్మయ పదాలు, ఆత్మనేయ పదాలు. మనకి మొదటి 10 ధాతువులు పరస్మయ పదాలు, ఆల్రెడీ మీరు నేర్చుకున్నటువంటివి. భవతి, అభవత్, భవిష్యతి, భవతు, భవతాత్, భవేత్. ఇలా ఒక్కొక్క ధాతువుకి 5 టెన్సెస్ ఉంటాయి అన్నమాట. ఇలా మనం ఎన్ని ధాతువులు నేర్చుకోవాలి? పరస్మయ పదాలు 10 ధాతువులు నేర్చుకోవాలి. ఈ 10 ధాతువులు కనుక మనం నేర్చుకున్నట్లయితే మనం దాదాపు 4 ధాతువులు ఇవ్వడం జరుగుతుంది పబ్లిక్ ఎగ్జామ్లో. కానీ మనం ఈ 1 to 10లోనే మనం 3 రాయొచ్చండి. యాక్చువల్గా రాయాల్సింది 2 ధాతువులే, ఒక ధాతువు మనం అడిషనల్గా రాయొచ్చండి. అంటే రాయాల్సిన 2కి మనం 1 అడిషనల్గా రాస్తాం అనమాట. అంటే 3 రాయొచ్చు ఈ 1 to 10 నేర్చుకుంటేనే. అంటే మనకి దాదాపు చూసుకుంటే ఒక్కో ధాతువుకి 3 మార్కులు ఉంటుంది. 2 into 3 6 మార్క్స్. కానీ 1 అడిషనల్గా రాయొచ్చు, మనం 3 రాయొచ్చు. నెక్స్ట్ 12th రోమన్ కనుక చూసినట్లయితే సంధిం విఘటయత, అంటే సంధిని విడదీయుట అని అర్థం అనమాట. ఇక్కడ మనకి ఈ రోమన్కు చూసేలకైతే మనకి సిలబస్లో సంధులు మొత్తం 6 సంధులు ఇవ్వడం జరిగిందండి. అంటే సవర్దీర్ఘ సంధి, గుణ సంధి, వృద్ధి సంధి, యనాదేశ సంధి, అయాది సంధి, పూర్వరూప సంధి. ఇలా 6 సంధుల నుంచి మనకి ఎన్ని ఇస్తున్నాడు? 6 ఎగ్జాంపుల్స్ ఇస్తున్నాడు. మనం వితౌట్ చాయిస్కి ఎన్ని రాయాల్సి ఉంటుంది? 3 ఎగ్జాంపుల్స్ రాయాలి. అంటే మనం వితౌట్ చాయిస్కి అయితే కనుక ఎనీ 3, అంటే మీ ఇష్టం వచ్చినటువంటివి 3 సంధులు, మీ ఇష్టం వచ్చినవి ఏవైనా 3 సంధులు. లేదు చాయిస్ రాసేలకైతే మీ ఇష్టం, 4 రాస్తారో, 5 రాస్తారో, 6 రాస్తారో, లేదా 3 రాస్తారో, మీ ఇష్టం అనమాట. వితౌట్ చాయిస్గా అయితే కనుక ఎనీ 3, మీ ఇష్టం వచ్చిన ఏవైనా 3 సంధులు నేర్చుకుంటే సరిపోతుంది వితౌట్ చాయిస్గా రాసేలకైతే కనుక మీరు ఎన్ని రాస్తారో అన్ని మొత్తం నేర్చుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు 3 ఎగ్జాంపుల్స్ రాస్తారు, ఒక్కో దానికి 2 మార్కులు, 3 into 2 6 మార్క్స్ ఉంటుంది అనమాట. నెక్స్ట్ 13th రోమన్ సందత్త, అంటే సంధి విడదీసిస్తారండి. ఇక్కడ క్వశ్చన్ పేపర్లో ఈ రోమన్లో విడదీసి ఉన్న దాన్ని సందత్త అంటే కలుపుట, అంటే సంధిని మనం కలిపి సంధి పేరు రాయాల్సి ఉంటుంది అనమాట. ఇవి కూడా మనకి 6 సంధులు ఉన్నాయి. 6 సంధుల నుంచి 6 ఎగ్జాంపుల్స్ ఇస్తాడు. వితౌట్ చాయిస్గా మనం 3 రాయాల్సి ఉంటుంది. మనం వితౌట్ చాయిస్ రాసే లెక్క అయితే మన ఇష్టం వచ్చినవి ఏవైనా 3 సంధులు, లేదు చాయిస్ రాసే లెక్క అయితే మీ ఇష్టం. 6 అయితే 6, లేదంటే 4 కావచ్చు, 5 కావచ్చు. ఇలా మనకి 6 ఎగ్జాంపుల్స్లో మనం 3 రాయొచ్చు, లేదా చాయిస్ రాసేయచ్చు. మనం వితౌట్ చాయిస్గా చూసుకున్నట్లయితే 3 ఎగ్జాంపుల్స్ మనం కలిపి రాయాల్సి ఉంటుంది. ఒక్కో దానికి 2 మార్కులు, 3 into 2 6 మార్క్స్ అనమాట. నెక్స్ట్ 14th రోమన్ కనుక మనం చూసినట్లయితే 14వ రోమన్ కనుక మనం చూసినట్లయితే ఇది భాషాంతరే అనువాదత, అంటే ట్రాన్స్లేషన్స్ అనమాట ఇంగ్లీష్లో. ఇవి వచ్చేపాటిగా ట్రాన్స్లేషన్స్ మనకి ఎన్ని ఉంటాయి? 30 ఉంటాయండి. అంటే 1 to 30. ఈ 30 నుంచి మనకి ఎగ్జామ్లో ఎలా ఇస్తారంటే 5 out of 5. అంటే ఈ రోమన్ మనం విత్ చాయిస్ నేర్చుకోవాలండి. దీనికి చాయిస్ ఉండదు ఈ రోమన్కి. మనకి ఓవరాల్గా మనం 30 ట్రాన్స్లేషన్స్ నేర్చుకుంటే 30 నుంచి మనకి ఓవరాల్గా 5 out of 5 ఇస్తాడు. 5 into 1 5 మార్క్స్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ నెంబరు 15. 15th రోమన్ చూసుకున్నట్లయితే కనుక ఏకపద సమాధాన ప్రశ్న, అంటే VSAQs ఫ్రమ్ పొయిట్రీ, అంటే పద్య భాగంలోని 1 మార్క్ క్వశ్చన్స్ అనమాట. ఇవి మనకి పొయిట్రీ మొత్తం 6 లెసన్స్ ఉంటాయండి. 6 లెసన్స్ నుంచి 6 క్వశ్చన్లు ఇవ్వడం జరుగుతుంది. 6 లెసన్స్ నుంచి మనకి 5 క్వశ్చన్లు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మనకి ఈచ్ లెసన్కి 4 క్వశ్చన్లు ఉంటాయండి. అలాగూ పొయిట్రీ మొత్తం 6 లెసన్స్, నెంబర్ ఆఫ్ లెసన్స్ 6, ఈచ్ లెసన్కి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అంటే 4 క్వశ్చన్స్ అనమాట. అంటే 6 లెసన్స్ ఇంటూ 4 క్వశ్చన్స్ చెప్పిన మొత్తం 24 క్వశ్చన్లు అవుతాయి. ఆ 24 క్వశ్చన్ల నుంచి మీకు 5 out of 5, 5 క్వశ్చన్లు ఇస్తే 5 రాయాల్సి ఉంటుంది. ఈ రోమన్ కూడా మీకు చాయిస్ ఉండదు, 5 మార్కులు. తర్వాత లాస్ట్ రోమన్ అయినటువంటి 16th రోమన్, అంటే 16వ క్వశ్చన్. ఇది కూడా మనకి ఏకపద సమాధాన ప్రశ్న ప్రోజు, అంటే గద్య భాగం, అంటే VSAQs ఫ్రమ్ ప్రోజు. ఇది కూడా మనకి ప్రోజులో కూడా 6 లెసన్స్ ఉన్నాయండి. 6 లెసన్లో కలిపి 24 క్వశ్చన్లు ఉంటాయి, 1 మార్క్ క్వశ్చన్స్. 6 లెసన్స్ నుంచి 5 క్వశ్చన్లు ఇవ్వడం జరుగుతుంది, 5 out of 5. మొత్తం మీరు ఈ రోమన్ సంబంధించి 24 క్వశ్చన్లు నేర్చుకోవాలి ప్రోజులో, 1 మార్క్ క్వశ్చన్స్. ఆ 24 క్వశ్చన్ నుంచి మీకు 5 out of 5, 5 క్వశ్చన్స్ 5 రాయాలి. ఈ రోమన్ కూడా మీకు చాయిస్ ఉండదు, 5 into 1 5 మార్క్స్ అనమాట. ఇలా మీరు చూసుకున్నట్లయితే మొత్తం మీకు క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్లో మొత్తం ఓవరాల్గా చూసుకుంటే మొత్తం 16 క్వశ్చన్స్ ఉంటాయండి. మొత్తం 16 క్వశ్చన్స్. ఈ లాస్ట్ 3 క్వశ్చన్స్కి మట్టుకు మీకు చాయిస్ ఉండదండి.
మీకు ఇక్కడ వరకు దాదాపు మీకు ఫస్ట్ క్వశ్చన్ దగ్గర నుంచి 13వ క్వశ్చన్ వరకు 50-50 చాయిస్ ఉంటుందండి. అంటే దాదాపు మీకు వచ్చేపాటికి 85 మార్కులు మొదటి 13 క్వశ్చన్లకి. ఇక లాస్ట్ 3 క్వశ్చన్లు చూసుకున్నట్లయితే క్వశ్చన్ నెంబర్ 14, క్వశ్చన్ నెంబర్ 15, క్వశ్చన్ నెంబర్ 16 ఈ 3 క్వశ్చన్కి వచ్చేపాటికి మీకు నో చాయిస్ అనమాట. అంటే ఈ 3 క్వశ్చన్లు కలిపి మీకు 15 మార్కులు. అంటే దాదాపు చూసుకున్నట్లయితే మీకు 100 మార్కులు అనమాట. అంటే ఈ 85 మార్కులకి 50-50 చాయిస్ ఉంటుంది. లాస్ట్ 3 క్వశ్చన్స్కి మట్టికి ఎటువంటి చాయిస్ ఉంటుందో ఈ 3 క్వశ్చన్లు కలిపి 3×5 15 మార్కులు ఉంటుంది అనమాట. మనం ఎవరైతే సాంస్క్రిట్ టాప్ మార్కు 99 మార్క్స్ అండి, ఈ 99 మార్క్స్ ఎవరైతే ఆశిస్తున్నారో వాళ్ళు క్రమం తప్పకుండా ఈ 10 డేస్ ఈ 10 రోజులైనా సరే ఈ 3 క్వశ్చన్లు ఎవ్రీడే నేర్చుకోవాల్సి ఉంటుంది. మనకి ఎక్కువగా మనకి 99 మార్క్స్ మనం రీచ్ అవ్వలేకపోతున్నాం అంటే దానికి కారణం ఏంటి? ఈ 3 క్వశ్చన్లో మనకి 1 మార్కు పోయినా సరే పోయినట్టే మనకి. అందుకనే నేను ఈ రోజు నుంచి మీకేం చేస్తున్నానంటే మనకి ముందుగా ఏకవాక్య సమాధాన ప్రశ్నలు 1 మార్క్ క్వశ్చన్స్ అనమాట. క్వశ్చన్ నెంబర్ 15, తర్వాత క్వశ్చన్ నెంబర్ 16, తర్వాత క్వశ్చన్ నెంబర్ 14 ఈ 3 క్వశ్చన్లకు సంబంధించినటువంటి వీడియోస్ మీకు అప్లోడ్ చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా 99 మార్కులు ఎవరైతే మీరు ఆశిస్తున్నారో క్రమం తప్పకుండా ఈ 3 క్వశ్చన్లు ఎవ్రీడే ప్రతిరోజు కూడా నేర్చుకుంటూ ప్రాక్టీస్ చేస్తూ ఉండాల్సిందేనండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని వీక్షిస్తూ ఉండండి.